అది ఏదైనా సరే మన చేతులతో చేసుకున్నది అయినా, పెంచింది అయినా, పెరిగింది అయినా, దాని నుంచి మనకి నచ్చినవి ఏదైనా సరే వస్తే ఆ సంతోషమే వేరు. నేను చెప్పింది కరెక్టే కదా. అలాగే నా చేతులతోటి నేను పెంచుకొని, కోసుకొని వచ్చి దాంట్లో వేసుకొని చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బా ఆ ఫీలింగే వేరు కదా. చాలామందికి చాలాసార్లు నేను చెప్పాను, అది కూడా యూట్యూబ్లో వీడియోస్ ద్వారా. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము. గార్డెనింగ్ సంబంధించిన సపరేట్ ఛానల్ కూడా ఉంది. కాకపోతే అది ఓన్ హౌస్ కాదు కాబట్టి ప్లాంట్స్ పెంచుకోవడం అనేది చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. అన్నీ ఇంట్లో చాలామంది ఇలాగ ప్లాంట్స్ పెంచుకోవడానికి ఇష్టపడరు. కాకపోతే మనకి నచ్చినట్లుగా మనము ఉన్న దాంట్లోనే ఎలా అయినా సరే నేను అడ్జస్ట్ చేసుకొని మరి మొక్కలు పెంచుకుంటూ ఉంటాను. నాకు చాలా ఇష్టం అన్నమాట మొక్కలు పెంచుకోవడము. అది కూడా ఏదైనా ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్ ఇలానే ప్లాన్ చేసుకుంటాను. చాలా తక్కువగా ఫ్లవర్స్ అయితే పెంచుతాను, కానీ ఎక్కువగా ఆల్మోస్ట్ ఒక 60 రకాల ప్లాంట్స్ అయితే నేను 2000 అదే కరోనా టైం ఐడియా ఉందా? ఆ టైంలో మేము సురేష్ అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఒక 9 సంవత్సరాలు అదే ఇంట్లో ఉన్నాము. అది 3rd ఫ్లోర్లో ఉంటున్నా సరే పైన ఇంకా అప్స్టేర్ టెర్రస్ మీద నేను గార్డెనింగ్ చేశాను. ఆల్మోస్ట్ 60-70 మొక్కలతోటి అన్ని రకాల ఫ్లవర్స్, అన్ని రకాల వెజిటబుల్స్, అన్ని రకాల ఆకుకూరలు పనిచేసేసాను. అవి టమోటాలు ఇచ్చేవి, తర్వాత నిమ్మకాయలు ఇచ్చేవి, మల్లెపూలు, కనకాంబరాలు, గులాబీ పూలు, అలాగే సొరకాయలు, కాకరకాయలు, చిక్కుడుకాయలు అన్నీ పనిచేసేదాన్ని. అలాగా ఇష్టంగా పెంచుకునేదాన్ని నేను. అలాగే ఇక్కడ కూడా రీసెంట్గా ఇల్లు మారానని చెప్పాను కదా, లాస్ట్ టైం వీడియో కూడా నేను చేశాను, మీరు చూడొచ్చు. మీకు ఇంకో విషయం చెప్పిన ఇక్కడ లాజిక్, మేము అలా అడ్వాన్స్ ఇచ్చానో లేదో నా దగ్గర ఎనీ టైము విత్తనాలు అనేవి ఉంటవి. అవి అలా వేసేసాను అండి. మేము ఇంకా ఇంట్లోనే చేరలేదు, ఇంట్లో చేరకుండానే అవి నాటేసేసాను. ఎందుకు అంటే అడ్వాన్స్ ఇచ్చేసేసాము, ఇంకా మందే అయిపోయింది. సో లేట్ చేయడం ఎందుకు, అంత ఇష్టం అన్నమాట ప్లాంట్స్ పెంచడం నాకు. సో ఇక్కడైతే ప్లాంట్స్ వేసిన తరువాత ఇలాగైతే మొక్కలు రావటం జరిగింది. కాయగూరలు వేశాను, తర్వాత తమలపాకు కూడా వేశాను. తమలపాకు కూడా బాగా మంచిగా పెరిగింది. కొన్ని రకాలైతే వేశాను. పెద్ద ఆకుతోటి కూడా అది నేను వెయ్యకుండానే వచ్చింది. మరి అది ఎలా వచ్చిందా ఏంటి అనేది నాకైతే తెలీదు, అది ఏం మొక్క అనేది కూడా. ఆ మొక్క అనేది కూడా నేనైతే మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే ప్రతి ఈవినింగ్ 5 to 6 బయటకైతే వచ్చి అలాగా ఏమైనా చీడ ఉందా, ఏమైనా ఎండిపోయిందా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసుకొని వాటరింగ్ అనేది చేసుకొని అలాగా గార్డెనింగ్ అయితే చేసుకుంటాను ఈజీగా. నిజంగా నాకు చాలా ఇష్టం అన్నమాట అలాగా. ఇక్కడ చూసారా, అక్కడైతే నేను ఎదురుగా క్యాంప్ పెట్టేసేసుకొని ట్రైప్యాడ్కి నేను వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ పైన అక్క శారీ సూపర్ ఉందబ్బా నిజంగా. తను కూడా ఈవినింగ్ టైం జనరల్గా లేడీస్ అలాగా వాకిలి అదే చిమ్ముతారు కదా, సో తను కూడా వచ్చేసారు. సో తను వచ్చారని సడన్గా నేనైతే క్యామ్ ఆఫ్ చేసేసాను. ఎందుకు అంటే ఒకరికి ఇష్టం ఉండొచ్చు, లేకపోవచ్చు కదా. సో ఈ వీడియోలో ఎంత సంతోషమో చూడండి. అబ్బబ్బబ్బబ్బా ఏమి సంతోషం రా దేవుడా, మామూలు సంతోషం కాదు నాకైతే. సూపర్. ఎందుకు అంటే ఇక్కడైతే నేను కోసేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. సో ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి కాకరకాయలు, కారం అంటే నిజంగా. సో నేనైతే కాకరకాయలు వేసాను, అది వేరే టైంలో తీసాను, ఇది ఒక వేరే టైంలో తీసాను. ఇంకా 2.5 మంత్స్కి ఇలాగైతే కాయలు వచ్చేసినాయి. ఆల్మోస్ట్ 1/2 kg దాకా వచ్చినాయి. కానీ వాటిల్లో కొన్ని కాయలు అయితే పండిపోయినాయి. ఎందుకు పండిపోయినాయి అంటే ఇక్కడ ఏమైంది చెప్తాను అది కూడా. ఫస్ట్ ఒక 1/4 kg కాయల దాకా వచ్చినాయి. తర్వాత ఇంకొక 1/4 kg కూడా ఒక 3 days అయితే ఇంకా మంచిగా వస్తాయి. అప్పుడు ఒకేసారి 1/2 kg నేను కోయొచ్చు అనుకున్నాను. కానీ ఇవి పెరిగేటప్పటికి
అవి పండిపోయినాయండి. చాలా బాధ వేసింది నాకైతే. సో ఇక్కడ చూసారా, నిజంగా దాంకున్నాయి కాకరకాయలు అనేవి, దాంకున్నాయి. గ్రీన్ అయిపోవటంతో ఆకులు గ్రీన్గా ఉన్నాయి. ఈ కాకరకాయలు కూడా అచ్చం ఆకలలో ఉండేటప్పటికి నాకు ఏంటనేది కూడా నాకు అర్థం కాలేదు. సో ఇది కోసి కూడా నిన్న మధ్యాహ్నము, ఈరోజు చూస్తే ఇంకొక 2 కాయలు బయటపడ్డాయి అన్నమాట, కనిపించినాయి. సో అవి కూడా కోసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసాను. సో ఇదిగోండి పండిపోయినవి కూడా నేను ఆల్మోస్ట్ చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఇది చాలా 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 ఈ వీడియో చూసిన వాళ్ళకి నేను మీకు ఒక గిఫ్ట్ అయితే ఇద్దామనుకుంటున్నాను. అది ఏంటి అంటే చెప్తారా? మీకైతే ఒక టాస్క్ అయితే ఇస్తున్నాను. దీని మీదే మీకు ఒక ఐడియా. కన్నయ్య నా మీద వాటర్ వెళ్ళమాకవా, వీడియోకి వాయిస్ ఇస్తున్నాను. ఏంటి అంటే ఫస్ట్ తీసిన వీడియో ఎప్పుడు తీశాను, ఇప్పుడు వస్తున్న వీడియో ఎప్పుడు తీశాను అనేది టైము డేటు మొత్తము దాని మీద ఉంటుంది. మీరు ఎప్పుడెప్పుడు అనేది నాకు మెన్షన్ చేయండి, మీకు మంచిగా గిఫ్ట్ అయితే ఇస్తాను. నిజంగా ఈ వీడియో చూసిన వాళ్ళకే అర్థమవుతుంది. దీనికి కనుక మీరు ఆన్సర్ చేస్తే ఖచ్చితంగా గిఫ్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ వీడియోకి డేట్ ఎప్పుడు, సెకండ్ వీడియోకి డేట్ ఎప్పుడు, మీకు అర్థమైందా? ఇదిగోండి. సో ఏది ఏమైనా కానీ మనం పెంచుకున్న మొక్కలకి ఇలాగా కాయలు వస్తే ఎంత సంతోషంగా ఉంటుంది అండి. చూసారా, అటు సైడ్ కూడా ఇంకా ఉన్నాయి. ఇది మా వారు తీస్తున్నారు వీడియో. అటు సైడ్ కూడా ఉన్నాయి మా అంటేను సరే అని చెప్పేసి ఇక్కడ పెట్టేసేసి మళ్ళీ అవి కోయడానికైతే వెళ్ళాను. అదిగోండి ఫైనల్గా నా గుప్పిటి నిండా కాయలు అయితే ఉన్నాయి. చెక్ చేస్తే ఇంకొక 1/4 కేజీ బయటపడతాయి. కాకపోతే ఏంటంటే నేను సరిగా చూడలేదు. సో ఫ్రెండ్స్, మరి మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. ఇదిగోండి అప్పటికి నా కొడుకు వీటితోటి ఆడుతున్నాడు. 2 కాయలేమో కింద పడేసాడు పెద్దవి, ఈడేమో వీటితో ఆడుతూ ఉన్నాడు. చూసారా ఎలా ఉన్నాయో, ఫ్రెష్గా ఉన్నాయి, పెద్ద కాయలే. చూసారా నా అరచేతి సరిపోయినాయి. సో అది అన్నమాట పరిస్థితి. మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా ఖాళీగా ఉన్న ప్లేసెస్లో చక్కగా ఇలాగ పెంచుకోండి. చాలా బాగుంటుంది. చాలా ఎఫెక్షన్తో ఉంటామండి ఆ మొక్కలతో కూడా. నాకైతే చాలా ఇష్టము అన్నమాట. సో ఫ్రెండ్స్, మరి డేట్ ఎప్పుడనేది చూసారా? చూసి నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకి మంచి గిఫ్ట్ అయితే నేను ఇచ్చేస్తాను. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఫాలో మాత్రం అవ్వండి.